గోవిందాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత 4వ అధ్యాయము 15వ శ్లోకం. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వైః పూర్వతరం కృతం. ఓ అర్జున, ప్రాచీనుడైన ముముక్షువులు ఈ విధముగా నా తత్వ రహస్యమును తెలుసుకొని కర్మలను ఆచరించిరి. కావున నీవును ఆ పూర్వుల వలనే నిష్కామభావముతో కర్మలను ఆచరింపుము. మనకి కూడా ఇంట్లో చెప్తారు, మన పెద్దల సాంప్రదాయం ఇది. మన పెద్దలు ఈ విధంగా ఆచరించారు, మన వంశంలో ఈ విధంగా ఉండేవారు. నీవు కూడా చక్కగా వాళ్ళ దారిలోనే వెళ్ళి ఆ విధంగా ఉండి జీవితంలో ముందుకు వెళ్ళు. ఇలాంటి మంచి విషయాలు, అత్యుత్తమమైన విషయాలు పారంపరాగతంగా జనరేషన్స్ టుగెదర్ అందిస్తూ ఉంటారన్నమాట. తాతగారు ఈ విధంగా ఉండేవారు, మనవడికి నేర్పుతారు. నానమ్మగారు, అమ్మమ్మగారు ఇలా ఉండేవాళ్ళు, ఇల్లు ఇలా చక్కబెట్టుకునేవాళ్ళు, ఇంత తెలివిగా ఉండేవాళ్ళు, ఇంత ధైర్యంగా ఉండేవాళ్ళు. నువ్వు కూడా ఇవి నేర్చుకో. అంటే మంచి విషయాలు కొన్ని ఉండవచ్చు. పాత తరంలో అప్పుడు పరిస్థితులకు తగ్గట్టు కొన్ని ఆచారాలు, కొన్ని నమ్మకాలు, కొన్ని అంధవిశ్వాసాలు కూడా ఉండవచ్చు. వాటిని తీసి పక్కన పెడితే వాళ్ళలో కూడా కొంత టాలెంట్ ఉంటుంది కదా, కౌశలం అంటారు. కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి, కొంత సహనము, ఓర్పు, ప్రేమ, దయ ఇలాంటి లక్షణాలు కూడా ఉండేవి. వాటిని మనకు మన జనరేషన్స్కి నేర్పడం మనం చూస్తున్నాం మన ఇంట్లో. అలాగే పరమాత్మ కూడా ప్రాచీనమైన రోజుల్లో, పూర్వ యుగాలలో మనుషులు, ఆ మనుషుల్ని పరమాత్ముడు ఏమని బోధిస్తున్నాడు ఇక్కడ? ముముక్షువులు అని సంబోధిస్తున్నారు. అంటే వాళ్ళందరూ మోక్షానికి వెళ్ళిపోయారట. ఎలా మోక్షానికి వెళ్ళిపోయారు? నీవు కూడా ఆ ప్రాచీనులైన మహాత్ముల వలె ఆచరించగలిగితే నీవు మోక్షానికి పెడతావు. కాబట్టి అర్జున, వాళ్ళను చూసి నువ్వు నేర్చుకో అని పూర్వతరాల వారు, ఆ పెద్దలు ఏ విధంగా తమ జీవనాన్ని కొనసాగించారో దాన్ని కృష్ణ పరమాత్మ అర్జునుడు చెప్తున్నాడు. అర్జునుడు తెలీదు, కృష్ణుడు తెలుసు. కృష్ణుడు కూడా అర్జునుడితో పాటు పుట్టినవాడే కదండి ద్వాపర యుగంలో. మేనమామ మేనత్త పిల్లలు వాళ్ళు, అవునా? మరి కృష్ణుడికి ఎలా తెలుసు అంటే, కృష్ణుడు పరమాత్మ, తనకి అన్ని యుగాలలో విషయాలు తెలుసు. అన్ని యుగాలలోనూ అన్ని అవతారాలు ఎత్తి వచ్చింది తానే, తనకి అన్నీ తెలుసు. కాబట్టి అర్జునుడికి తాను నేర్పుతూ ఉన్నాడు. అర్జున, ప్రాచీనుడైన ముముక్షువులు, పూర్వకాలపు నాటి ముముక్షువులు అంటే మోక్షాన్ని పొందినవారు లేదా జీవన్ముక్తులైన వారు, ఈ విధముగా నా తత్వరహస్యమును తెలుసుకొని కర్మలను ఆచరించిరి. ఏ విధముగా? మనము నిన్నటి శ్లోకంలో 14వ శ్లోకంలో చెప్పుకున్నాం. అర్జున, నాకు కర్మ ఫలాసక్తి లేదు, కర్మల మీద ఇంట్రెస్ట్ లేదు, కాబట్టి కర్మలు నన్ను అంటవు. నేను ఏ విధంగా వర్తిల్లుతున్నానో ఈ రహస్యంను అలాగే తెలుసుకున్న వ్యక్తి తాను కూడా ఆ విధంగానే ప్రవర్తిస్తాడు. కాబట్టి తాను కర్మలకు బద్ధుడు అవ్వడు అని చెప్పాడు కదా. దాని పూర్వపు కాలపులో ఆనాటి పెద్దలు చక్కగా ఆచరించేవారట ఈ విషయాన్ని. ఇప్పుడు ఆచరించట్లేదు కాబట్టి నాకు కావాలని మహాభారత యుద్ధం వరకు వచ్చింది. పూర్వం ఆచరించేవారట. నీవు కూడా చక్కగా ఆ పద్ధతిని పాటించి ఆచరించు. ప్రాచీనుడైన ముముక్షువులు ఈ విధముగా నా తత్వ రహస్యమును తెలుసుకొని కర్మలను ఆచరించిరి. కావున నీవును ఆ పూర్వుల వలననే నిష్కామ భావముతో కర్మలను ఆచరించు. కర్మ మానకూడదు. ఇప్పుడు అర్జునుడు ఏమంటున్నాడు? యుద్ధం మానేస్తానంటున్నాడు. కర్మ మానకూడదు అర్జున. పూర్వీకులందరూ కర్మలు చేశారు, చేయబట్టే కదా, పని బాటు చేసుకోబట్టే కదా జనరేషన్స్ టుగెదర్ సృష్టి వృద్ధి చెంది అభివృద్ధి చెంది ఇక్కడి వరకు వచ్చాము. ఎవరికి వాళ్ళు పని బాటు మానేసి చెట్టుకొకళ్ళు పుట్టుకొకళ్ళు తయారై ఊరికి కూర్చుంటే జరుగుతుందా? అసలు కర్మ చేయకపోతే భోజనం ఎలా తింటారు? భోజనం తినడానికైనా కర్మ చేయాలి కదా. మనం ఏం చేసినా ప్రతిదీ యాక్టివిటీయే కదా. కాబట్టి కర్మ అయితే మారడానికి లేదు అర్జున, కర్మ చేసి తీరాల్సింది. కానీ నువ్వు ఎలాంటి కర్మలు ఎన్నుకోవాలి, ఎలా చేయాలి, కర్మ చేసే విధానం ఏమిటి? మన పూర్వీకులు చేశారయ్యా, చేసి ఏమయ్యారు? ముముక్షువులు అయ్యారు. వాళ్ళ విధానంలోనే నువ్వు కూడా కర్మలు చేయి. కర్మ చేయడం మాత్రం మానకూడదు. వాళ్ళు ఏ విధానంలో చేశారు పూర్వీకులు? నిష్కామ భావముతో. నిష్కాభావంతో మన పూర్వీకులు కర్మ చేసి ముముక్షువులు అయ్యారు, మోక్షానికి వెళ్ళారు, బంధవిముక్తులు అయ్యారు, భగవంతుణ్ణి పొందారు. నీవు కూడా నిష్కాభావంతో వారి బాటలోని వెళ్ళి అలా కర్మ చేయి. అప్పుడు ఏమవుతుంది?
పనులన్నీ నువ్వు చక్కగా చక్కబెట్టగలుగుతావు. నీవు కర్మబంధాలు అంటావు, మరలా పుట్టే పని ఉండదు, రకరకాలుగా కష్టాలు, ఒత్తిడులు, సమస్యలు, సుఖాలు ఏమి ఎదుర్కొనే పని ఉండదు. చక్కగా నన్ను చేరతావు, నన్ను సేవిస్తావు. ఇది పరమాత్మ అర్జునుడికి బోధిస్తున్న విషయం. పనులందరూ చేయాలి, పనులు మానేస్తే ఆధ్యాత్మిక సాధన కాదు. చేయాల్సిన కర్తవ్యాలు నిర్వర్తించకుండా ఎగ్గొట్టేసేసి నాకేదో దేవుడి మీద భక్తి కలిగింది, నేను ధ్యానం చేసుకుంటే బ్రతుకుతాను అనుకున్నది బ్రతుకు కాదు. కర్మ చేయాలి, కర్తవ్యాలు నిర్వర్తించాలి. కానీ ఎలా నిర్వర్తించారు మన పూర్వీకులు? నిష్కామభావంతో నిర్వర్తించారు. నిర్వర్తించడం వల్ల వాళ్ళకేం దక్కింది? ముముక్షువులయ్యారట, మోక్షం దక్కింది. కాబట్టి అర్జున, నువ్వు కూడా వాళ్ళ బాటలో వెళ్ళి చక్కగా నీ కర్మ ఏదైతే ఉందో నీ కర్తవ్యాలను నిర్వర్తించు నిష్కామభావంతో, నీకు కూడా మోక్షం దక్కుతుంది, ఆనందం లభిస్తుంది, మహాశాంతి లభిస్తుంది. మనం కూడా ఆ విధంగా నిర్వర్తించగలిగితే, మన పెద్దల్లాగా నిష్కామభావంతో చక్కగా కర్తవ్యాలు ఆచరించగలిగితే మనకు కూడా మహాశాంతి దక్కుతుంది, మోక్షం కలుగుతుంది, బంధ విముక్తులం అవుతాం. మరలా ఈ జనన మరణ ఈ సంసార చక్రం ఏదైతే ఉంటుందో దీనిలో పరిభ్రమించే పని లేకుండా శుభ్రంగా శాశ్వతమైన విడుదల లభిస్తుంది. పరమాత్మ కూడా పెద్దల నడవడిక చూసి నేర్చుకోమని చెబుతున్నాడు ఇక్కడ. ఎప్పుడు మంచి తీసుకోవాలి, దేని నుండి అయినా సరే మంచి తీసుకోవాలి. కొన్ని ఆ యుగాలకి ఇప్పుడున్న యుగాలకి సెట్ అయ్యే విషయాలు ఉండవు. కొన్ని మనం ఆ యుగాల్లో ఆనాటి మన పూర్వీకులు చేసినవి చేయలేము కూడా, కలియుగంలో సాధ్యం కావు. అలా సాధ్యం కానీ విడిచిపెట్టి తేలికగా సాధ్యం అయ్యేవి, మనం చేయగలిగినవి, మంచి అత్యుత్తమమైన మార్గాల విధానాలని ఎప్పుడూ తీసుకొని నేర్చుకొని అడుగులు ముందుకు వేయడంలోనే ఈ జీవితానికి పరమ అభ్యున్నతి ఉంది. అలాంటి శ్రేష్టమైన సాధకులకే పరమపదం దక్కుతుంది. ధర్మో రక్షత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ.